హాయ్ హలో వెల్కమ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్. రానా నాయుడు సిరీస్ పై ఫ్యాన్స్ అప్సెట్. దగ్గుబాటి వెంకటేష్ హీరో రానా ప్రధాన పాత్రల్లో నెట్ఫ్లిక్స్ నిర్మించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ ఇప్పటి వరకు తనకున్న ఇమేజ్ ను పక్కన పెట్టి పూర్తిగా విభిన్నమైన పాత్రలో కనిపించారు. తన నిజ జీవిత కుమారుడు రానాకు రీల్ లోనూ తండ్రిగా నటించారు. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా సిరీస్ పై ఫ్యాన్స్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రానా నాయుడు కోసం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ట్రైలర్ లోనే కొంచెం తేడాగా అనిపించిన ఈ టీవీ షో స్ట్రీమింగ్ మొదలయ్యాక తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. సెన్సార్ ఉండదు కాబట్టి వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్లు, బూతులు అనేవి చాలా కామన్. వాటికి జనం కూడా అలవాటు పడిపోయారు. పాత్రలను సహజంగా ప్రెజెంట్ చేయాలంటే ఇలా బోల్డ్ గానే తీయాలని చాలా మంది ఫిలిం మేకర్స్ భావిస్తూ ఉంటారు. వారి ఆ ఆలోచనలకు అర్థం ఉంది. అయితే సన్నివేశాలకు అవసరాన్ని బట్టి బూతులు మాట్లాడడం, బోల్డ్ సీన్లు పెట్టడం ఓకే. కానీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి సీన్లోనూ ప్రతి పాత్రలోనూ వల్గారిటీ, బూతులు మాట్లాడించడం, శృంగార సన్నివేశాలు మరీ ఆక్వర్డ్ గా చిత్రీకరించడం పెద్ద సమస్య అవుతోంది. కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా ప్రతి సీన్లోనూ బూతులు, వైడ్ యాంగిల్ శృంగారాలు, ఇటువంటి సన్నివేశాలు చిత్రీకరించడంతో జనాలకు ఈ సిరీస్ చూసి చికాకు పుట్టింది. గతంలో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన మీర్జాపూర్ సిరీస్ లో కూడా ఇలానే బూతులు, బోల్డ్ సీన్స్ ఉన్నాయి. కానీ అవి సన్నివేశానికి తగ్గట్టు ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. అయితే ఈ సిరీస్ లో మాత్రం బోల్డ్ సీన్స్ మరియు బూతులు మరీ ఎక్కువగా ఉన్నాయని నెటిజన్స్ ఈ సిరీస్ ను ట్రోల్ చేశారు. ఇందుకోసం హీరో రానా క్షమాపణలు కూడా చెప్పారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్.